మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొని మంత్రి వివేక్ వెళ్లిపోయిన తర్వాత పలువురు మహిళలు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లు ఇవ్వకుండా అనర్హులకు కేటాయించారంటూ అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు మహిళలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మందమరి పట్టణంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పలువురు బీఆర్ఎస్వి నాయకులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండల కేంద్రంలోని వాసవి ఫర్టిలైజర్ షాప్ యజమాని కృష్ణ వేధింపులు భరించలేక అగర్గూడ గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫర్టిలైజర్ షాప్ ముందు అగర్గూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. షాప్ యజమాని రాజశేఖర్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.